మహాభారతం అంటేనే ఎన్నో కథలు మరెన్నో జీవిత సత్యాలను బోధించే ఒక పురాతన ఇతిహాసం. ఇందులో త్రవ్వే కొద్దీ ఎన్నో రహస్యాలు మరెన్నో పాత్రలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూనే ఉంటాయి. అలాంటి వారిలో బార్బరికుడు కూడా ఒకరు. మహాభారత యుద్ధాన్ని కేవలం ఒకే ఒక్క బాణంతో ముగించగల ఒకే ఒక్క యుద్ధ వీరుడు బార్బరికుడు. ఇంతటి శక్తి సామర్థ్యాలు ఉండి కూడా తన ప్రాణాలను తృణప్రాయంగా విడిచిపెట్టిన వన్ అండ్ ఓన్లీ లెజెండ్ బార్బరికుడు. అలాంటి బార్బరికుడికి శ్రీకృష్ణుడు చేసిన ప్రామిస్ ఏమిటి? ఇప్పటికీ బార్బరికుడు శ్రీకృష్ణునితో సమానంగా ఎందుకు పూజింపబడుతున్నాడు? ఈ వీడియోలో చాలా క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అంతకన్నా ముందుగా మన ఛానల్ కనుక మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ముందుగా ఎవరి బార్బరిక్ అనే విషయాన్ని తెలుసుకుందాం. ఈ బార్బరికుడు మరెవరో కాదు, పాండవుల్లో ఒకరైన భీముడి మనవడు, ఘటోత్కచుడు కుమారుడు. మహాభారతంలో లక్క ఇంటిని తగులబెట్టిన తర్వాత తన తల్లిని మరియు సోదరులందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత భీముడి మీద పెడతాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుని ఆజ్ఞ మేరకు వారందరినీ ఒక సురక్షితమైన చోట ఉంచుతాడు భీముడు. ఆ సమయంలోనే నరవాసన పసిగట్టి వారిని చంపి తిందామని అక్కడికి వస్తుంది రాక్షస జాతికి చెందిన హిడింబి. కానీ భీముణ్ణి చూసిన తర్వాత తన మనసు మార్చుకుంటుంది. ఎలాగైనా సరే అతన్ని వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంటుంది. వెంటనే మానవ రూపాన్ని ధరించి కుంతీదేవి దగ్గరికి వెళ్ళి వేడుకుంటుంది. తల్లి ఆజ్ఞ మేరకు హిడింబిని పెళ్లి చేసుకుంటాడు భీముడు. వారిద్దరికి పుట్టిన కొడుకే ఘటోత్కచుడు. ఈ ఘటోత్కచుడు ఇంద్రజాల విద్యల్లో బాగా ఆరితేరినవాడు. మహాభారత యుద్ధంలో తన విద్యలతో కౌరవ సైన్యాన్ని ముప్పు తిప్పలు పెడతాడు. తాంత్రిక విద్యల్లో తనకు సాటి వేరొకరు లేరని శ్రీకృష్ణుడి నుండి వరాన్ని కూడా పొందుతాడు. ఇక శ్రీకృష్ణుడికి మౌర్వి అనే ఒక గొప్ప భక్తురాలు ఉండేది. నిజానికి ఆమె ఒక రాక్షస జాతికి చెందిన స్త్రీ. ఒకప్పుడు నరకాసురునికి స్నేహితుడైనటువంటి మురుడు భూలోకంలో అల్లకొల్లోలాన్ని సృష్టించేవాడు. అతడి ఆగడాలు సహించలేక శ్రీకృష్ణుడు అతన్ని సంహరిస్తాడు. ఆ మురుడి చెల్లెలే ఈ మౌర్వి. తన అన్న చావుకి కారణమైనటువంటి కృష్ణుని చంపడానికి కృష్ణుడితో యుద్ధం చేస్తుంది. ఆ యుద్ధం చాలా రోజులు కొనసాగుతుంది. దాంతో శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని సంధించడానికి సిద్ధమవుతాడు. అప్పుడు కామాక్షిదేవి ప్రత్యక్షమై, ఈమె నా భక్తురాలు, ఈమెకు అన్ని విద్యల్ని నేనే వరంగా ఇచ్చాను, కాబట్టి ఈమెను వదిలేయి అని శ్రీకృష్ణుని కోరుతుంది. వెంటనే శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. అలాగే కామాక్షిదేవి మౌర్వితో ఈ శ్రీకృష్ణుడు ఎవరో కాదు, శ్రీ మహావిష్ణువు అవతారం అని చెప్తుంది. దీంతో మౌర్వి శ్రీకృష్ణుని పాదాల మీద పడి క్షమించమని వేడుకుంటుంది. అప్పటి నుండి ఆమె శ్రీకృష్ణుని భక్తురాలిగా మారిపోతుంది. అలాంటి గొప్ప యోధుడైన ఘటోత్కచునికి ఇలాంటి గొప్ప భక్తురాలైనటువంటి మౌర్వికి పుట్టిన కుమారుడే ఈ బార్బరికుడు. పుట్టుకతోనే బార్బరికుడు గొప్ప శక్తి సామర్థ్యాలను కలవాడు. చిన్నతనంలోనే తన తల్లి దగ్గర అన్ని శస్త్ర విద్యల్ని నేర్చుకుని గొప్ప వీరుడిగా పేరు ప్రతిష్టలు పొందాడు. ఇక తల్లి ఆశీర్వాదంతో పరమశివుని మెప్పు పొంది అద్భుత శక్తులు కలిగిన 3 బాణాలను పొందుతాడు. అప్పటి నుండి బార్బరికుడు త్రిబాణధారి అని పిలువబడేవాడు. అలాగే అగ్నిదేవుని నుండి ఒక ప్రత్యేకమైన విల్లును కూడా పొందాడు. ఈ కారణంగా ఇతను ముల్లోకాల్లో అజేయుడుగా నిలిచాడు. పుట్టినప్పటి నుంచి బార్బరికుడికి మహాభారత యుద్ధాన్ని చూడాలనే కోరిక చాలా మెండుగా ఉండేది. ఆ విషయాన్ని తన తల్లితో చెబుతాడు. అతని తల్లి కూడా అందుకు అంగీకరిస్తుంది. అయితే ఆ యుద్ధంలో నీవు ఎవరి పక్షాన నిలబడి పోరాటం చేస్తావు అని తన తల్లి తనని అడగగా, బలహీనుల వైపు నిలుచుని పోరాడుతాను అని తన తల్లికి వాగ్దానం చేస్తాడు బార్బరికుడు. ఈ బార్బరికుడి దగ్గరున్న బాణాలు ఎంతటి శక్తివంతమైనవి అంటే, మొదటి బాణం తన టార్గెట్ని గుర్తిస్తుంది. రెండవ బాణం అందులో తన శత్రువులు కాని వారిని గుర్తిస్తుంది. మూడవ బాణం మిగిలిన వారందరినీ క్షణాల్లో బూడిద చేస్తుంది. కానీ తన తల్లి కౌరవులు 100 మంది, పాండవులు 5 మంది కావున బార్బరికుడు
పాండవుల వైపు పోరాడాలని తన తల్లి అనుకుంది. అలా తన దగ్గరున్న 3 బాణాలను తీసుకుని యుద్ధ భూమికి బయలుదేరుతాడు బార్బరికుడు. అక్కడికి వెళ్ళిన తరువాత తన తాతలను కలుసుకుంటాడు బార్బరికుడు. కురుక్షేత్ర యుద్ధం సన్నాహాలు జరుగుతుంటాయి. ఈ యుద్ధం ముగియడానికి ఎవరెవరికి ఎన్ని రోజుల సమయం పడుతుందని శ్రీకృష్ణుడు అడగగా భీష్ముడు 20 రోజులని, భీముడు 25 రోజులు కావాలని, ద్రోణుడు 24 రోజులు సరిపోతాయని, కర్ణుడు 28 రోజులు పడుతుందని, అర్జునుడు ఇలా ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెబుతారు. వీరి మాటలను ఆలకిస్తున్న బార్బరికుడు మాత్రం నేను గనక యుద్ధ భూమిలోకి దిగితే ఒకే ఒక్క నిమిషంలో యుద్ధం ముగిసిపోతుంది అని అంటాడు. ఇతని మాటలు విన్న శ్రీకృష్ణుడు ఆశ్చర్యంతో అసలు అదెలా సాధ్యమవుతుంది అని అడుగుతాడు. అప్పుడు బార్బరికుడు తన తల్లి ఇచ్చిన వరం గురించి, అలాగే తన వద్ద ఉన్న 3 బాణాల గురించి వివరిస్తాడు. దాంతో ఈ బార్బరికుని శక్తిని ప్రత్యక్షంగా పరీక్షించాలనుకుంటాడు శ్రీకృష్ణుడు. ప్రక్కనే ఉన్న రావి చెట్టును చూపించి ఆ చెట్టుకు ఉండే ఎండుటాకుల్ని తన బాణాలతో రంధ్రం చేయాలని శ్రీకృష్ణుడు కోరుతాడు. అప్పుడు బార్బరికుడు తన మొదటి బాణాన్ని ప్రయోగిస్తాడు. అది వెళ్ళి ఎండుటాకుల్ని గుర్తించి వచ్చి కృష్ణుని కాలి దగ్గరకు వెళ్ళి తిరిగి వెనుకకు వెళ్ళి తన అమ్ముల పొదలోకి చేరిపోతుంది. తరువాత 2వ బాణాన్ని ప్రయోగిస్తాడు. ఆ 2వ బాణం కూడా వెళ్ళి ఆ ఆకుల మీద గుర్తులు పెట్టుకుంటూ పోయి కృష్ణుని కాలిపైన కూడా మార్క్ చేసుకుని అమ్ముల పొదలోకి వెళ్ళిపోతుంది. ఇక చివరగా 3వ బాణాన్ని కూడా ప్రయోగిస్తాడు. అది వెళ్ళి మార్క్ చేసి ఉంచిన అన్ని ఆకుల్ని కాల్చి బూడిద చేసి చివరికి శ్రీకృష్ణుని పాదం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఎందుకు తన కాలి చుట్టూ తిరుగుతుందని శ్రీకృష్ణుడు అడగగా బార్బరికుడు మీ కాలి కింద ఒక ఆకు దాగి ఉంది, మీ కాలుని ప్రక్కకు జరపండి అని బదులిస్తాడు. వెంటనే శ్రీకృష్ణుడు తన కాలిని ప్రక్కకు జరపగా అక్కడ ఉండే ఎండుటాకును కూడా బూడిద చేసి వచ్చి అమ్ముల పొదలోకి వచ్చి చేరిపోతుంది. ఇదంతా చూసిన తర్వాత బార్బరికుడు నుండి శత్రువులు ఎవరూ తప్పించుకోలేరని, అంతేకాక బార్బరికుడు ఎంత శక్తివంతుడో కూడా శ్రీకృష్ణుడికి అర్థమవుతుంది. ఈ ప్రకారం చూస్తే మహాభారత యుద్ధం కేవలం ఒకే ఒక్క నిమిషంలో ముగిసిపోతుందని కూడా అర్థమవుతుంది శ్రీకృష్ణునికి. ఇక బార్బరికుడు తన తల్లి నుండి పొందిన వరాన్ని గురించి అడుగుతాడు శ్రీకృష్ణుడు. దానికి అతను ఓడిపోయే వారి వైపు నిలిచి వారిని గెలిపించాలన్నదే తన తల్లి నుండి పొందిన వరమని చెబుతాడు. మహాభారత యుద్ధంలో పాండవుల సైనిక బలం తక్కువ కాబట్టి వారికి సహాయపడి వారిని గెలిపించాలనేది తన అభిమతం అని చెబుతాడు. ఇందులో ఉండే పరమార్థం ఏమిటి అనేది శ్రీకృష్ణునికి కూడా అర్థమవుతుంది. అదేమిటంటే కౌరవులు 11 అక్షౌహిణుల సైన్యం, పాండవులది 7 అక్షౌహిణుల సైన్యం. కాబట్టి బార్బరికుడు తల్లి వర ప్రభావంతో పాండవ పక్షాన యుద్ధం చేసి 11 అక్షౌహిణుల సైన్యాన్ని నాశనం చేస్తాడు. తర్వాత పాండవుల 7 అక్షౌహిణుల సైన్యం ఉంటుంది. కాబట్టి అతను కౌరవుల తరపున యుద్ధం చేసి పాండవుల సైన్యాన్ని సంహరిస్తాడు. ఈ విధంగా 2 వైపుల నుండి కూడా అతను యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో చివరికి ఎవ్వరూ మిగలరు అనేది శ్రీకృష్ణునికి అర్థమవుతుంది. మొత్తం యుద్ధమంతా బార్బరికుని 3 బాణాలతో ముగిసిపోతుంది. అలా గనక జరిగితే ఈ యుద్ధంతో ముడిపడి ఉన్న ఎందరో వీరుల ప్రతిజ్ఞలు నెరవేరవు. కావున అలాంటి సందర్భం రాకుండా ఉండాలంటే బార్బరికుడు జీవించి ఉండకూడదు అని నిర్ణయించుకుంటాడు శ్రీకృష్ణుడు. వెంటనే ఒక వృద్ధ బ్రాహ్మణ రూపాన్ని ధరించి సూర్యోదయం వేళ సూర్య భగవానుడికి సూర్య నమస్కారం చేసుకుంటున్న బార్బరికుని దగ్గరకు వెళ్ళి దానాన్ని కోరుకుంటాడు శ్రీకృష్ణుడు. తాను అడిగింది ఎలాంటి దానమైనా కాదనకుండా ఇస్తాను అని మాట ఇస్తాడు బార్బరికుడు. వెంటనే నీ శిరస్సుని దానంగా నాకు ప్రసాదించమని కోరుకుంటాడు శ్రీకృష్ణుడు. బ్రాహ్మణ రూపంలో వచ్చింది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువేనని గ్రహించి తన శిరస్సు మాత్రమే ఎందుకు కావాలని అని అడుగుతాడు. యుద్ధాన్ని ప్రారంభించే ముందు ఒక గొప్ప యోధుణ్ణి బలివ్వడం అవసరమని చెబుతాడు శ్రీకృష్ణుడు. తనని ఆ కాలపు గొప్ప వీరుడుగా భావించినందుకు సంతోషిస్తూ బార్బరికుడు తన శిరస్సుని ఖండించివ్వడానికి అంగీకరిస్తాడు. కానీ
తన తలని ఇచ్చే ముందు జరగబోయే యుద్ధాన్ని చూడాలి అనే తన కోరిక ఎలా తీరుతుంది అని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు యుద్ధభూమి మొత్తం కనిపించేలా అతని తలని ఒక కొండ మీద ఉంచి మహాభారత యుద్ధం మొత్తం చూసేలా ఏర్పాటు చేస్తాడు. ఇక యుద్ధం ముగిసే సమయానికి పాండవులు తాము విజయం సాధించడంలో గొప్ప సహకారం ఎవరిది అని తమలో తాము వాదించుకుంటూ ఉంటారు. దానికి శ్రీకృష్ణుడు యుద్ధం మొత్తాన్ని చూసింది కేవలం కొండ మీద ఉన్న బార్బరికుడేనని, కాబట్టి అతని శిరస్సు ఏమని సమాధానం ఇస్తుందో తెలుసుకోమని చెప్తాడు. ఈ విషయాన్ని పాండవులు వెళ్ళి బార్బరికుని తలని అడుగుతారు. బార్బరికుడు ఒక దివ్య చక్రం యుద్ధభూమి చుట్టూ తిరుగుతూ ధర్మం వైపు లేని వారందరినీ చంపింది, అదే నేను చూడగలిగాను అంటాడు. అది విన్న పాండవులు ఈ భూమి మీద అధర్మాన్ని నిర్మూలించే వారంటే వేరెవరో కాదు, సాక్షాత్తు ఆ నారాయణుడేనని, తాము కేవలం ఆయనకి సాధనాలుగా మాత్రమే ఉపయోగపడ్డాము అని అనుకుంటారు. ఈ విధంగా మహాభారత యుద్ధానికి ఒక సాక్ష్యంగా మారుతాడు బార్బరికుడు. ఇక యుద్ధం ముగిసిన తర్వాత బార్బరికుని తల తన శరీరంతో జత చేయబడుతుంది. శాంతిని కాపాడడం కోసం అతను ఆ స్థలాన్ని మరియు మొత్తం ప్రపంచాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది. ఇప్పటికీ బార్బరికుడిని పూజించే దేవాలయాలు మరెన్నో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ఖతుశ్యామ్ ఆలయం. ఈ ఆలయం రాజస్థాన్లోని సికర్ జిల్లాలో ఉంది. కురుక్షేత్రం ముగిశాక బార్బరికుడి తలను ఖతు అనే ఈ ప్రాంతంలో పాతిపెట్టారని అంటుంటారు. అప్పట్లో ఇదంతా ఎడారి ప్రాంతం. కలియుగం ప్రారంభమయ్యాక ఇక్కడ పల్లెలు వెలిశాయి. అప్పట్లో ఒక ఆవు ఆ ప్రదేశానికి చేరుకున్నప్పుడు ఆ ఆవు పొదుగు నుండి పాలు సహజంగా ప్రవహించడం ప్రారంభమయ్యింది. ఈ సంఘటనతో అక్కడ ఉన్న గ్రామ ప్రజలు ఆశ్చర్యానికి గురవుతారు. ఈ సంఘటన వెనుక ఉన్న కారణాలను తెలుసుకోవడానికి ఆ ప్లేస్ని త్రవ్వడం మొదలు పెడతారు. కొద్దిసేపటి తర్వాత ఆ స్థలంలో పాతిపెట్టిన ఒక తలని గుర్తిస్తారు. వెంటనే అప్పటి ఖాటు రాజైనటువంటి రూప్ సింగ్ చౌహాన్ బార్బరిక్ని తల కోసం ఒక దేవాలయాన్ని నిర్మిస్తాడు. గుజరాత్లో బార్బరిక్ని బలియదేవ్గా పూజిస్తూ ఉంటారు. ఈ గుజరాత్లో బలియదేవ్ అంటే అద్భుత శక్తులు ఉన్నవాడు అని అర్థం. ఆయన దేవాలయం గుజరాత్లోని అహ్మదాబాద్ జిల్లాలోని లంబా గ్రామంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్లో బార్బరికున్ని కమ్రూనాగ్ అనే పేరుతో పూజిస్తూ ఉంటారు. అతని ఆలయం హిమాచల్ ప్రదేశ్లోని వండి జిల్లాలో సుందరనగర్లోని కమ్రు కొండలో ఉంది. అక్కడ అతన్ని రథం యక్ష అని కూడా పిలుస్తూ ఉంటారు. మహాభారత యుద్ధం చూడ్డానికి బార్బరికుని తలని శ్రీకృష్ణుడు ఒక కొండ మీద ఉంచుతాడు. దాన్నే మనం ఇప్పుడు కమ్రు కొండ అని మనం పిలుచుకుంటూ ఉంటాం. బార్బరికుని ఆలయం కూడా ఆ కొండ మీదే ఉంది. ఇలా శ్రీకృష్ణుని మెప్పుని సైతం సాధించిన బార్బరికునికి భక్తుల కోరికలు తీర్చడం పెద్ద విషయమేమీ కాదనేది భక్తుల నమ్మకం. 3 బాణాలతో ముల్లోకాలను జయించగల ఆయనకు తమ కష్టాలను తీర్చడం చాలా తేలికైన విషయం అనేది ఆయన్ని పూజించే భక్తుల విశ్వాసం. ఈ బార్బరికుని జీవితం మనకు తెలియజేసే నీతి ఏమిటి అంటే, ఈ ప్రపంచంలో ఎల్లప్పుడూ దాని పని అది చేసుకుంటూ పోతుంది. ఈ విశ్వాన్ని గౌరవిస్తూ మన పనిని మనం చేసుకుంటూ పోవాలి, అంతేకాని దాని పనికి మనం అడ్డు వెళ్ళకూడదు అనేది ఈ కథలో ఉన్న నీతి. ఈ కథలో విశ్వం అంటే సృష్టిని నడిపించే శ్రీ మహావిష్ణువు. ఆయన చేసే పని ధర్మాన్ని కాపాడడం. అలాంటి ధర్మాన్ని ఎప్పుడూ మన చేతిలోకి తీసుకోవాలని ట్రై చేయకూడదు. బలం ఉంది కదా అని దేవునితో సంబంధం లేకుండా ఎవరైనా అలా ధర్మ స్థాపన చెయ్యాలి అనుకుంటే భగవంతుడు ముందుగా వారిని అంతం చేస్తాడు. లేకుంటే వాళ్ళు దేవుణ్ణే మించిపోతారు. కాబట్టి అంతమైపోవాల్సిందే. ఇదే బార్బరికుడి కథలో ఉండే నీతి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మీ సపోర్ట్ అనేది నాకు చాలా ముఖ్యం. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.